గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మీకోసం మంచి ప్లే జోన్ అయితే తీసుకొచ్చేసాను. ఎప్పుడు హైదరాబాద్ వీడియోస్ చేస్తున్నా కదా. సో ఫస్ట్ టైం మన కరీంనగర్ పీపుల్స్ కోసం మన కరీంనగర్ లో మంచి ట్రాంప్ రోడ్ అయితే పడింది. అదే రైస్ అండ్ బోన్స్ అన్నమాట. దీని లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా కరీంనగర్ టు వరంగల్ రోడ్ లో అలుగునూరు చౌరస్తాకు దగ్గరగా ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. సో మీరు మీ ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ అంటే నైట్ 9 వరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం రండి. సో అట్లనే ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది మీకోసం. సో నేనైతే చాలా మందితో వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. ఈ రోజు మా నాన్నమ్మతో చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో మీ అందరు కూడా మా నాన్నమ్మ తెలిసే ఉంటుంది. సో ఈసారి మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో నన్ను ఎన్నేసుకుంటూ నాకు భయం ఉంది, పొట్టుకొని తిరుగుతుంది నన్ను. సో ఇట్స్ టైమ్ టు మై నాన్నమ్మ. అందరికి నమస్కారం. ఇక ముచ్చట ఏంటంటే మా మనవరాలు పట్నంలో ఉంటుంది. నాకు ఇక్కడ పెట్టినావు కదా జేబు కాడ, మళ్ళీ మూతికాడ పెట్టబడుతుంది నేను ఇట్లా చక్కెర పోయా. అయితే ఏంటంటే హైదరాబాద్లో చదువుకుంటుంది కదా పోరి బగ్గ రోజులు నానమ్మ అత్తనే అంటే రాయే అన్న. ఎండాకాలం తిన ఆడిడ తిరిగితే ఆయన పానం కావారైతే కర్ర పెడితే మళ్ళీ అవ్వ నన్ను కాకిని పొడి చెంట పడితే దవడల పోన్న. ఇక ఎందుకు వచ్చిన బాధ పొద్దు చల్లబడ్డ వాళ్ళు ఏడుకన్నా నీ ఇష్టం నా కాడికి పోదాము అన్న. గిడి ఎడుకో తీసుకొచ్చింది. అంత పెద్ద పెద్ద ఇండ్లు మీద రేకులు ఆడోటి ఈడోటి లైటు ఫంక్షనాలో మరి ఇదేందో క్లబ్ అన్నట్ట ఏదో క్లబ్బో మల్టీప్లెక్సో నాకేమో అని రాదా. ఇంగ్లీష్ పీస్ ఏమో ఆయన రాదా. రైజ్ అండ్ బోన్స్ అట్ట. మీరు కూడా రాండి మరి మీకు వీలు ఉంటుంది. ట్రాంప్లేన్ అంట. ఇక ఏందో అని రాని పాట పాడమన్నట్టు చెప్తాంది. ఇక ఇప్పుడైతే మరి మేము కొద్దిగా లోపలికి పోతాము. ఇక మా చూసిండ్రు కదా నేను చిలుక కొల చెప్పిన అద్దు బిడ్డ ఎండాకాలం తినము మంచిగా కొప్పేసుకోయేసి అల్లాగా ఆలత్తది అంటే ఇగో మన దేవుని చెప్పిన కాడ కదా ఎంటకలన్నీ లీవ్ చేసుకొని వచ్చింది. లీవేనా ఇంగ్లీష్ నాకేం వచ్చి పడవుతుంది. ఎంటకలన్నీ ఇరవసుకొని ఎగిట్టు తయారు వచ్చింది. చిలుక కొల చెప్పిన ఈ పోషించద్ది తావే పోషవ మనవరాలు అంటే ఎంత ముద్దుగా ఉండాలని చెప్పిన బిడ్డ. ఆదివారం పొద్దున వచ్చింది మళ్ళా ఎట్టుంటది. ఇక మరి ఏమనుకోకుండా చూద్దాం దాంట్లో వాళ్ళు ఇక మంచి ముచ్చట్టు చెప్తా. లోపలికి వెళ్ళి దీన్ని మా నాన్నమ్మకి ఫస్ట్ టైం అనమాట. మా పోష ఫస్ట్ టైం వస్తుంది. పోష ఫుల్ గా ఎంజాయ్ చేయాలి నువ్వు. అసలు నేను బాగా దుంకిపిత్తి ఏం చెప్తుందో తాడు మీదకి వెళ్ళి నడువు మట్టదో పండ్లతోటి బిందెలు లేవట్టమంటదో పాండ్రిక సర్కస్ వాళ్ళు అన్నట్టు అన్నారత. ఇంకా చూస్తాను కాక ఈ వీడియో. మీరు కూడా ఎండాకాలం సెలవులలో మీ పిల్లలు జల్లులు అందరూ పట్టుకొని వస్తే ఆనాదికి ఎన్నిసార్లు వస్తావు మరి ఎండాకాలం సెలవులు మంచిగా వచ్చి ఎంజాయ్ చేసుకొని పోండి. ఇక ఆనలు కొడితే ముసుర్రు పెడితే ఆకిలంత పాకురు పెడితే అటు ఇటు అడవంగా జారి పెడతారు. ఇక అప్పుడు మళ్ళీ కాలు రెక్కలు సరిగా లేవై ఆడుకోరాదు. ఇప్పుడైతే షయంగా రచ్చు దూడే పిల్లలే. ఇక రాండ్రి. ఇక ఈ పోరు ఎంత ఎగురుతుందో నన్ను గోస ఉచ్చుకుంటాంది. ముఖాన్ని కొట్టుకునేవు ఏం ముఖాన్ని కొట్టుకాను కానీ అబ్బా గిల్లేంది గుడ్డెలు. నమస్తే నమస్తే రాయపోరి. నాకు భయం వేస్తుంది నా అబ్బా. నీకన్నా వాళ్ళే మంచుకున్నారు, నువ్వేమో దయ్యం. ఫస్ట్ టైం భయపడుతుంది, అలా చూసి భయపడదు. వాళ్ళంతా మన ఫ్రెండ్సే. బాగా మంచిగా వెల్కమ్ చెప్తారంట అసలు వాళ్ళందరికి. హాయ్ చెప్పు వాళ్ళకు. హాయ్ హాయ్ హాయ్. నాకు ఈ రహాలో పోరే వెళ్ళకి పడితే వాళ్ళకి చేతులు ఎక్కిట్రా ఇవరకు వెళ్ళాక కానీ పోరి. ఇగో మా పోసలు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ టైం చెప్తున్నా. లోపలికి రావాలంటే ఇగో ఇట్లా పైసలు కట్టి రావాలి. 30 minutes కు 300, 60 minutes కి 500 అట్లా చార్జ్ చేస్తారు. లిమిట్స్ అంటే నువ్వు ఎంత పైసలు కడతావో అంత లిమిట్స్ అన్నట్టు. అంత ఇప్పుడు 300 కట్టినావు, 300 కడితే 30 నిమిషాలు ఆడుకొని ఇస్తారు. 500 కట్టినావు అనుకో 60 నిమిషాలు ఆడుకొని ఇస్తారు. సో మీకోసం క్లియర్ గా ఇక్కడ 1 hour కి 250 rupees చిల్డ్రన్స్ చార్జ్ చేస్తున్నారు. సో ఇది క్లియర్ గా చూసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మంచిగా క్లియర్ గా చూసుకోండి, ఎందుకంటే అన్ని అది వినిపించాలంటే మీకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక్కసారి క్లియర్ గా చూసుకోండి. మీకు క్లియర్ అంటే వచ్చిన వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు, లోపలికి వెళ్దాం. మా పోష మస్తు ఆగం అవుతుంది. నన్ను అప్పటి నుంచి చూడుతుంది ఎందుకు తీసుకొస్తామని. ఇది పోరాడతో ఆడాలి సంగతి చెప్తా. ఇదికి వచ్చిన వాళ్ళే మంచిగా అనిపించింది నాకైతే. సమ్మక్క జాతర లెక్క అనిపిస్తా. ఇదేమో ఫస్ట్ వచ్చేటప్పుడు ఏమన్నది నాకు వద్దు ఏం మంచిలే అన్నది. ఇప్పుడే ఆగుతలేట దీన్ని తీసుకోవాలి. చూద్దాం రాయ బుజ్జి. సో సాఫ్ట్ ప్లేకి వెళ్దాం రండి. పోరి పోరి ఫోన్లో కాదు చూడే
పాప కొండగట్టుకర కోతి లెక్క చూస్తాడు గింట మందిలో వాళ్ళు అవ్వేదా వాళ్ళు అయ్యేదా అని ఈ గిల్లర సప్పుడాయ పొలగాడు ఎడితేనే వాళ్ళు అవ్వ కింద పెడతలేదా చూడగా పొలగాని మీద బాల్ వేసాడు ఈ బాలేదో ఇంటికాడ కూర్చుంటే పెట్టి 10 గంటల పొలగాని మీద అయిపోగా గీడదా కత్తులు అవసరమా ఇగో ఇక్కడ చూడు పోరాళ్ళందరూ ఎంత మంది పిల్లలు ఉన్నారో మస్తు మంది పిల్లలతోని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలా పిల్లలు అయితే 10 మంది పిల్లలు ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇదంతా కూడా సాఫ్ట్ ప్లే అంటారు ఓన్లీ పిల్లలు ఆడుకోనీకి సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు అలానే కాదే సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ పోరాళ్ళు ఆడుకోనీకి పిల్లలు ఆడుకోవడానికే ఉంటది మన పెద్దోళ్ళు పోతే పుట్టుకుని ఇరుగుతాయి మన పెద్దోళ్ళకి వేరే ఉంది నేను అడిగి తీసుకుపోతా నేను పోతే ఇరుగుద్దా నువ్వు పోతే ఆయన షాప్ అమ్ముకోవాలి అద్దు కానీ పాపం కానీ ఇక్కడ అలా తీసుకుపోయింది అలా అయితే ఇక్కడ పెద్దలు ఆడుకోని కాదు పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ఫ్లోర్ పెట్టిరు అన్నట్టు మొత్తం ఫ్లోర్ పెట్టిరు ఇప్పుడు ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవచ్చు నువ్వు చూస్తా అంటే చూడొచ్చు దూరం వచ్చారు కానీ ఎక్కడే కుదరదు చూస్తా కానీ ఏంటంట మన దిగుత్తా చూస్తా పసుపు ఇంకా పెట్టుకుంటు చూడు ఆకిట్ల ముగ్గేసి పోయితే చూడు ఎంత ముద్దుగా ఇక రారే నాని ఎంత ముద్దుకున్నవరా దుడ్డ పిల్లోలే ఇవి ఏం మెత్తలు మరి మీ బల్లె సారు గిరాని పెట్టే సాగు మిసి గిట్ట అంటాడు కదా నేను మా చూసిన సారీ కానీ ఎంత ముద్దుగా ఆడుకుంటాను బిడ్డలు ఈ పొల్లగంట నేను లేస్తే కోళ్ళ పరవుల కోళ్ళ లెక్క ఉన్నారు వీళ్ళు అందరూ ఇక చూసి రానున్నా కోళ్ళ పరవుల కోళ్ళు ఎత్తుంటాయి ఆగరాదే పోరి మా ఆడుతూ కానీ నీ ఆట సల్లాగుండా కోళ్ళ పరవుల కోళ్ళు ఎత్తుంటాయి చుట్టూ జాలీలు కట్టి లోపలేసినట్టు నాకు ఇంటికైనా తీసుకుంటా కానీ అవేం చేయవా బుజ్జి ఇక వేట కాళ్ళకు పెట్టుకోవాలి అత్తుల కాళ్ళకు పెట్టుకుంటానా ఇక ఏంటంటే సేమ్ కోళ్ళ పరవుల కోళ్ళు ఎత్తుంటాయి అవగానే ఉన్నది పోలగాండ్ర ఆట కూడా అన్ని జాలులు ఉన్నాయి ఎగురటోడు ఎగురుతాడు దున్నుకటోడు దున్నుకుతారు శంగ ఇలా ఆట సాలాకుండా కాలాన్ని ఏదైనా మలుసుక పడితే 2 రోజులు దావకాలు ఉంటారు ఇక అవగిట్ల దావకాల చుట్టూ తిరుగుతుంది మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగిరిపిస్తారు ఇక్కడ పోరాలు కింద పడకుండా సాఫ్ట్ ప్లే అంటే మెత్తటి పరుపులు లా ఉంటాయి అన్నట్టు నువ్వు దొంకు బోర్లు కింద వాడు ఏమైనా వేసుకో కానీ పిల్లలకు ఇంత కూడా దెబ్బ తాకదు మంచి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు మీ పిల్లలు పొద్దు నుంచి సాయంత్రం దాకా దుంకచ్చు ఇగో ఇట్లాంటి ముసలారు వాటికైతే నా జిగరం తింటది కదా ఇవన్నీ దుంకుతే కింద పడకుండా ఇది అసలే ముసలిది దీన్ని ఊకనే పట్టుకుని ఏముండాలని వీడియో వేసుకోవద్దా అయ్యో ఇదేదో ముసలిది కదా పాప జీవితం మొత్తం కష్టపడదు పొలంలా ఇక అచ్చిడ కొంచెం ఎంజాయ్ చేస్తాను జిగురం తింటాంది ఇగో ఇదంతా కూడా జారి పడకుండా ఉంటది నీకు ఇచ్చి రాది పిల్లగాడు అమ్మమ్మ లాస్ట్ కోరిక తీరుతుందంట నేను ఇప్పుడే పోవన్నా తులసి నీళ్ళు మొత్తం ఆయమన్నాను వచ్చే సాగ ముందుకే చంపేటట్టున్నారు కదా ముసల్దానికి 20 తులాల పట్టీలు ఉన్నాయి ఈ అంటే ఇస్తలేదు నాకు చూడు 20 తులాల అట మా తాత వేసినాయి ఇవి అటన్నా ఇటన్నా 16 అయినాయి కానీ పోదాంప ఏడుకోవడం నీ ఆట చల్లకుండా మోకాళ్ళు లేవనిస్తాయా ఎగిలి వరంగా లేవవు మన్ను లేవవు ఎప్పుడు తెలివితోటి ఉంటావు తెల్లారినాకలే ఎత్తావు ముసలి అదే చదువుతాను ముసలి చాలా ముసలి ఇలా పట్టుక తలకాయ తింటారు అసలు పోదావు రాయ బుజ్జి ఇదేంత పిట్ట కూడా ఉన్నాయి జరగరాదు బాబా నీ గోసి తట్టుకొని పడక ముందుకని ముఖేసి ఇది గోసి తట్టుకొని పడ్డదని బదనం చేసేటట్టున్నావు అబ్బో నీ ఎక్కుడు దిగుడు చల్లకుండా నాకు లేని కయ్యల పడగొడుతుంది నన్ను అద్దంటే నది లేని కయ్యల పడగొడుతుంది హైదరాబాద్ ఉన్నది ఈడున్నది ఆడున్నది హైదరాబాద్ రాకపోతే ఏంది ఈడనే చూపిస్తాను కదా హైదరాబాద్ గిదేంది బాంగుల లెక్క మంచిగా ఉన్నది మీరికి పోలగా మంచిగా పోతాడు నల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి వాళ్ళకు సరే అక్కడ గిదేంద పోరు గిట్టున్నది ఇదేంటి ఓ శరాలమ్మ సినిమాలు గవి చేసి అంత కాకుండా పెట్టుకున్నట్టు గిట్టున్నది ఇంకా ఏముంది గిరిలో పెట్టుడా గిన్నెకెళ్ళి పోతారా పోరగాళ్ళు చల్లకుండా లేని చిత్రాలు పడతారేదే ఈ పోరగాళ్ళు ఎందుకంటే మాకు ఇవన్నీ ఎక్కడున్నాయి మన్ను పోరు ఏమి పని లేదు ఆయే ఇరుగుతేనే తప్ప నాలుగు మళ్ళీ పైసలు కట్టమంటారు ఏడికెళ్ళి తెచ్చి కడతావు లే ఒక పోరగాళ్ళు కూర్చునే దాని మీద నువ్వు ఒక పిల్లగాడు కూర్చుంటాను ఇప్పుడైతే సాఫ్ట్ జోన్ అంటే పిల్లల జోన్ అయిపోయింది సో ఇంకా మనం ఇప్పుడైతే ట్రాంపులైన్కి వెళ్ళిపోతున్నాం
ఇప్పుడు మా పోషణ పొట్టు పొట్టు దూకిపిద్ద చూడుర్రి. ఇది ఇప్పటిదాకా తలకాయ తిన్నది కదా, ఇప్పుడు చూడు ఆకాశం ఎత్తి ఎగిరిపిద్దని. నీదేమన్నా పట్నం రాయసూరు పట్నం మీద ఎగిరిపిస్తారా అన్నది తీసుకోబడుతుంది. నా కాలం చేత నిలకొచ్చి పోతారా ఎండాకాలం చెరువుల ఈ ముసల్లాన్ని వాడుకోలేదు అంతా ఎదురు వెళ్ళగాడు ఆడే ఆయన మళ్ళా ఆ ముసలి చంపుతాడు. ఓ దేవుడు ఓ పోరి నాకు చూసిపోతే నీ దండం పెడతానే ఆగా నీ కాలు మొక్తానే నలుగుతున్నా ఇజ్జత్ ఇస్తావా ఇక పట్టు సక్క మంది లేకపోతే గోసూచిపోయిందంటే ఊరంతా వస్తారు కూర్చొని వాళ్ళు రా ఎక్కడే కూడా ఎగురుతూ నువ్వు నన్నేమో చేస్తావు కానీ ఇంచుకోయే వరకు ఎండాకాలం చెరువులేమో కానీ పా గట్టి వాయేసి ఉందాని ఓ దేవుడో ఇది కంచె పడిచేటట్టుంది. నీ దండం పెడితేనే బుద్ధి మాయే కుడతా కానీ ఇప్పుడు చేసేపు ఆగు మానవంతా లోపినట్టు అవుతాడు. అట్లా చూసా ముసలి రాను రాను అన్నది అచ్చనాక నన్ను పక్కకు పోసి అది దుంకుతాను. ఏమన్నా పాపేనా నావేనా దానిలో నూకినా దుంకుతాంది. Take the track, we're in for a ride. Bounce, bounce high, let's defy the ground. Zoom, zoom fast, let's hear that sound. Feel the thrill in every leap and turn. Life's a game, there's so much to learn. Cutting through twists and bends so tight. Trampoline. ముసల్లారా నూకి ఆగురి. దూకు ముసల్లారా దూకు. దేవుడు ముసలి ఇష్టం నన్ను సర్కాసులో పోతుంది ఆడించినట్టు ఆడిస్తానవే నీ దండం పెడతా పోయా ఇక చాలే ఓ దేవుడు ఇది నన్నేమో చెప్తాను ఇక చాలే నీ దండం పెడతానే ముసల్లారా నీ అవ్వ ఏమో ఇంట్లో పుంచలగడ వండి నన్ను తిడతా అంటది. ఇది ఎట్లేసి నేర్చుకో రేపు రోజున మొన్నకాడికి తయారైతాను ఇక నేను బాగా వేసుకుంటూ ఉంటా సావధానకు వచ్చినాక ముసలి దూక తిడుతుంది అలా దుక్కి పిచ్చకాడ ఇచ్చిపెట్టా గతం ఏడు చేసి వచ్చింది అన్న కూడా తిడుతుంది నన్ను. దీనికి ఇప్పుడు సుక్కలు చూపితే చూడరి నా పాలన తింటుంది రా దేవుడు. ముసలి పోసి పోసి పాలేస్తుంది చూడరా. పోసావా తల్లి నీ బాచను పోదల మల్లన్న శ్రీశైల మల్ల జంపు చేయన్న ఆ గోసి పట్టుకొని ఇటు దుంకు. నేను గోసి పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి ఇటు దుంకు. ఈ గోసి చల్లగా ఉంటా గోసి పట్టుకుంటుంది మా ముసలి. చూడనైతే చూస్తాను ఇది ఏమనుకుంటాను ఇక నలుగురు నా గోసి కూడా వచ్చి నవ్వుల పాలు చేస్తాను అనుకుంటాను అన్నావు కావ చూడు ఒక్కటిసారి పిడాత పడ్డది. తల్లి Fire, we're chasing dreams, climbing higher. The air is electric, the laugh's so real. The trampoline flips, the racetrack wheels. Every moment's a spark, a daring spree. Together we're wild, breaking gravity. Bounce, bounce high, let's defy the ground. Zoom, zoom fast. ముసలి కాలు పెడతా నీ కాలు మొక్తి అద్దే నీ కాలు మొక్తా నీ దండం పెడతా ఇక అద్దు ఒక పోడేమో దిగేసుకుంటాను అవి ఏమో దిగేసుకుంటాండే ఇదేమి రోగమే పాడుపడ్డది గట్ల దిగేసుకుంటాడు. అయ్యో సత్తా అవునా గుండెల్లో ఇప్పుడు ఆ గోళంలో పోసామని దిగేద్దాం రారి. ఆ పోరాలో దిగుతుంది మా పోసాం మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా పోసాం. Let's hear that sound. Feel the thrill in every leap and turn. Life's a game, there's so much to learn. Trampoline and cart, a perfect play. Every jump and turn, we light the way. Racing through life with hearts so free. This is our world, just you and me. అబ్బో దేవుడు ఇక చాలే నాకు మోకాలు లేవని నీ దండం పెట్టమన్న పెడతా. Shadows twisting, they dance on the floor. Gravity whispers, but we just ignore. The canvas snaps with a solid sound. We'll flip and bounce till the world spins around. Jump, jump higher, let's defy the
బొమ్మ ఇంటికాడ బాగా తినచ్చినట్టుంది, గట్టి కొడుతుంది. ఇక ఈయనైతే బాక్సింగ్ ఫస్ట్ ఉన్నట్టున్నాడు. ఇంకా బొమ్మకు దొంగలు కుట్టకుండా కళ్ళకు కూడా జాలీలు పెట్టిరు. Feel the rush as we're soaring so free. The world disappears on the trampoline with me. Bounce like the thunder, roll like a wave. Nothing to lose, it's the wild we crave. The higher we climb, the more we believe. The sky is the limit if you just conceive. మరి కుట్టెలు లెక్కున్నాడు కైనా చేతులు పెట్టొచ్చిన మేమే ఇట్లా ఎట్లుంది మంచిగా దుంకినా మంచిగా అగో గోరెడు చూసినవా సర్కస్ అన్నట్టు ఆడతారు కొద్దే గుర్తలేడు చెంగ. సో ఎలా అనిపించింది వాళ్ళతో దుంకడం? బాగుందా? మంచిగా అనిపించింది కానీ ముసల్దాన్ని అయితే కాలన్న లెక్క నిలుసుక పడితే ఆయన ఎవరికైతే అని మెల్లమెల్లగా ఎగిరినా. నా ఈడి మీద ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటే ఎంత మంచిగా ఉంటున్నాం. Jump, jump higher, let's defy the ground. Spin through the air where no limits are found. Feel the rush as we're soaring so free. The world disappears on the trampoline with me. వెనకట 10-20 గిట్టిన పోదు కాలువలు ఉంటే దాని మీద తాటిమొద్దు చేసుకొని ఆ మొద్దు మీదకి వెళ్ళి నడుస్తాం. కెనాల్ కాలువలలో వస్తే ఇక గట్టినే ఉన్నది అచ్చం ఇక్కడ కూడా. ఇగో కాదే ఇక్కడ పిల్లలందరూ జారుతారు మంచిగా. సో ఇది అందరు పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చు, మంచిగా థ్రిల్ ఉంటది. ఎక్కి మనం కూడా జారదంతా. ఆ జారుడేదో ఇంటికాడ ఆనబడ్డ పోలే ఆకిలి పాకురు పడుతుంది. అప్పుడు జారచ్చు కదా నడిమిలో కొట్టుకొని గీడికొచ్చి జారన్నా పైసలు కట్టుకొని. అట్లా కాదు, అక్కడికి వెళ్ళి జారితే మస్తు థ్రిల్ ఉంటది. కింద బాల్ లో పడతాం, ఎక్సలెంట్ ఉంటది. కెమెరామ్యాన్ నువ్వు అట్లా ఒక షాట్ వేసుకో, బాల్ ఇట్లా ఎక్కిస్తాం దా. కాదే జారుతావా? రారా పోరాడు అయ్యో ఎంత మంచిగా వెళ్ళిపోతున్నాను గాయ్స్, కాపాడండి. అయ్యో పోరి. The world disappears on the trampoline with me. The world disappears on the trampoline with me. The world disappears on the trampoline with me. Bounce like the thunder, roll like a wave. Nothing to lose, it's the wild we crave. The higher we climb, the more we believe. The sky is the limit if you just conceive. Oh, jump, jump higher, let's defy the ground. Spin through the air where no limits are found. Feel the rush as we're soaring so free. The world disappears on the trampoline with me. కొంగు పడుతుంది అది బాల్ ఇరుకపోయిందా? అదే చేతులు ఇడవలే. అబ్బో పోరి మొసమార్తలేదు నీ దండం పెడతా. చేతులు పైగా, చేతులు కింద ఉన్నాయి చేతులు పైగా ఇవ లాట్. చేతులు పైకి అంతే. నా బొడ్డు నా బొట్టు అబ్బో చిన్న ఇరుకలేదు అన్న. చేతు చక్క పెట్టి, అబ్బా చేతు చక్క పెట్టు. ఓ దేవుడు. ఇంకోసారి ఎక్కుతా పెట్టరా, ఇంకోసారి ఎక్కుతా పెట్టరా. నేను ఇరుకుతానన్న నాడే నువ్వే తీసుకొచ్చి ఆ పోర తీసుకొచ్చి అంత మీద దిగేస్తే చేతులు మీదకి లేవట్టు బండ వల్ల లేవట్టి ఏవో ఎత్తా అనుకుంటే ఆ టచ్ గుర్తువని ఈ టచ్ గుర్తువని అలా మొత్తం విరిగిపోయింది అది. కానీ సూపర్ ఆడినావు కదా, మస్తు అనిపిస్తుంది కదా. మంచిగా అనిపించింది. కుదితే బాల్ ఎగిరినాం. అవును మీరు కూడా వచ్చే ఊరిని ఎండాకాలం చెరువుల్లో మంచిగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద వెనుకట అట్లు పట్ట పంకలు ఉన్నాయి, పెద్ద పెద్ద పంకలు గిరికలు లైట్లు ఇంత చీర కుట్టకుండా సూపర్ ఉన్నది.
అయ్యో ఇప్పుడు దాన్ని ఎక్కించి చూడరు ఎట్లా పడుతుందో కింద కనీసం ఏదైనా చక్కగా ఎత్తుకోదో లేదు అవుతుందా ఓ దేవుడు మరెత్తరాయే అబుజ్జి ఏం చేయాలి పడవలు నడిపినట్టున్నాయి గిరికల వల్ల గిర్ర గిర్ర చెంగ చెంగ ఎగిరిపిత్తివి నా పూలన్నీ ఊసిపోయాయి ఇవి కంప్యూటర్ గేమ్సే ఇలా మనం రీఛార్జ్ చేసుకుంటే ఇక్కడ కార్డు ఉంటది స్వైప్ చేస్తే మనకు అక్కడ బ్యాలెన్స్ వస్తాయి ఆ బ్యాలెన్స్ తో మనం మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు ఇట్లా ఇట్లా ఎన్ని గేమ్స్ అంటాను నీకు ఈ గేమ్ ఒకటి స్క్రీన్ ఇక్కడ వాటర్ వస్తాయి దాన్ని కొట్టాలి ఇట్లా మంచిగా ఇట్లా గేమ్ షూటింగ్ వస్తుంది అన్నట్టు వాటర్ తోట దొంగల్ని షూట్ చేయాలి ఇట్లా డైరెక్ట్ దొంగలంతా షూట్ చేయాలి మంచిగా అబుజ్జి ఏమంటనే లేని దేశాలు వేపిస్తున్నావు నాతోటి ఓకే నీ ఊపుడు చల్లకుండా మన మల్లిగాని కొడుకు బండి మీద ఊపపోదు ఆయని దండం పెడతా ఈ బండి మీద ఎక్కి చూపబడుతుంది ఇక రాలేవా బుజ్జి పోదామా ఇంటికి ఇక రా మన మల్లిగాని కొడుకుది లేదా బండి ఆ బండి మీద తూకరాదా గిరికి తీసుకొచ్చి బండి మీద తూపబడుతుంది ఈ బండి మీద మజా ఉంటది ఈ బండిలో కిక్ ఉంటది అలా కనబడుతుంది నువ్వు ఎక్కడ పోతున్నావు అలా కనబడుతున్నావు అవును సూపర్ ఉంటది ఎంజాయ్ చేయి సుజీరామ పోసా మస్తు నడుపుతుంది బండి నీ చేతులు కొట్టుడేందో నీ చేతులు నడుచుడేందో నాకేం అర్థమైంది ఎట్లుంది గేమ్ ఎట్లుంది అబ్బా మంచిగా ఉన్నదే బుజ్జి ఇక ముసలిదానికి వచ్చినాక పడిచిపోరగానే లెక్క అన్ని చేసినట్టుంది నిజంగానే నేను కారు నడిపినట్టు అనిపిస్తుంది నువ్వు ఆరానికి ఒక్కనాడు తీసుకురాదా ఎన్ని దండం పెడతా కావాలంటే నీకు నెల నెల పింఛన్ పైసలు ఇస్తా అసలు తెలియక ఇచ్చింది కూడా అంటే మరి నాతో అవుతుందా ఒక కాడ కూర్చుని గిట్ట గిట్ట దింపుడు అంటే మా దింపుతాయి చూడు ఇసురు అవుతున్నా జొన్నలు ఇసురున్నట్టు గిట్ట గిట్ట ఇసురుతా అయిపోయాయి ఫస్ట్ తిట్టింది ఎందుకు తీసుకొచ్చినావని మా నాన్నమ్మ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈరోజు అవునులా మీరు కూడా వచ్చి యొక్కింది నడుపుండ్రి మీ తల్లి తండ్రి పిల్లలు చెల్లెలు చదగారు వాళ్ళు ఉండగాని తీసుకురాండ్రి అటు ఇటు చూసేళ్ళకు టైం పాస్ అవుతుంది ఇదైతే కన్నుల పండుగలు అవుతుంది సమ్మక్క జాతర కన్నా ఎక్కువ అయింది బిడ్డ పొలగంటతోటి సంబరంగా సంతోషంగా ఉంటుంది ఓ దేవుడా బుజ్జి ఆకలి అవుతుంది నీ దండం పెడతా ఎంత మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి నువ్వు గిట్టు అని చెప్తే పక్కింటి నర్సిగాని మనవన్ని కూడా తీసుకొని వస్తుంది కదని వాళ్ళ మనవని మనవరాలు ఇద్దరు ఆడుకుంటున్నా కానీ మన డీజే లాగా అక్కడ పెడతారు చూడు గట్లున్నాయి ఇలా ఇచ్చు ఇవన్నీ మంచిగా కిడ్స్ కోసము సో బ్యూటిఫుల్ గేమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా కిడ్స్ తీసుకొస్తే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు స్పెషల్ గా ఈ సమ్మర్ లో నార్మల్ గా బయట ఎండలు ఉంటాయి బయట అవుటింగ్ కానీ పార్కుల కానీ తిప్పలేము పిల్లల్ని బట్ ఇట్లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి సో మంచిగా ట్రాంప్లైన్స్ తీసుకొస్తే మాత్రం పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇట్లా ట్రైన్ అయితే ఉంది మంచిగా ఒకసారి లుక్ వేయచ్చు సో చాలా బాగుంది సో పిల్లలైతే ఇండోర్ లో చాలా బాగా ఆడుకుంటారు అవునులా ఈ పోరి చెప్తే నేను ఏమో అనుకున్నా ఏం ఫైన్ లేదని తీసుకొచ్చింది అనుకున్నా కానీ నాకు రాంగ్ వచ్చినాక మంచిగా అనిపించలే ఎగిరిన పోలే ఇక ఎగురంగా మంచిగా అనిపించింది పాడంగా రాగం మురుగంగా రోగం ఎగురంగా మాకు కూడా మంచిగా అనిపించింది నేను కూడా పొలగంటతో ఎగిరినా మస్తు మంచిగా అంటే మంచిగా అనిపించింది మీరు కూడా రాండ్రులే చూడండి చిన్న చిన్న ట్రైన్లు బొమ్మలు అలా కూడా పసిగోళ్ళ గంటలు ఉయ్యాల తొట్టిలే చూపుతాను ఇది ఇంకా ట్రైన్ ఎక్కుతా ఉంటుంది అది మన చిన్న మొల్ల ట్రైన్ లెక్క నీకి గిన్నె ఎక్కిపోయమంటుంది నన్ను గిన్నె ఎక్కుతుందట గిన్నె అందులో గిన్నె పడుతుంది అది నా తలకాయ కాకపోతే ఏమైంది ఎగిరి పానం అంతా ఆలిస్ట్ అయినట్టు అయింది ఆకలి అవుతుంది ఇంటి మొక్కన పోదాంపా మరి ఆకలి అవుతుంది కూడా ఇంటికి ఎందుకు మరి లేదు చదివి వచ్చినవా మీకు తెలుగు కాదు మంచిది అది చెప్పదగినది ఇతను కాపచ్చు నాకు అది ఇక్కడ రీసెంట్ పోస్ట్ లో మనకి ప్లేజోనే కాదు మంచి రెస్టారెంట్ కూడా ఉంది సో ఇందులో నాన్ వెజ్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి సో ఈ రోజు మా నారమ్మకి మంచి మంచి ఫుడ్ అయితే పెట్టిపోతున్నాను నాని ఇప్పుడు ఆ ఫుడ్ చూసి నువ్వు ఫుల్ షాక్ అయిపోతావు అప్పుడు అంటే అది ఉప్పల్ బాల్లగా షాక్ అయ్యారా అంటది అన్న కానీ ముందుగా అయితే నా కడుపులో ఏమన్నా చల్లబడ వచ్చి నీ బాంచాను సచ్చి నీ కడుపులో పుడతా సో ఇదే రెస్టారెంట్ ఇల్లు లోపలికి వెళ్ళి మంచిగా క్లియర్ గా చూపిస్తారా నీకు దా అబ్బా మస్తు మంచిగా ఉన్నది కదా ఈ లగ్గం పోయిన కాడ ఇత్తలలో పెట్టుకున్నట్టు కాదా అరిచేతుల
ఏడోళ్ళు అన్న కూర్చుండి తినడే కావచ్చు. మంచిగా ఉన్నది ఇలా ఇది చూడు సీట్లు చల్లగా ఉన్నది ఇక వస్తుంది కదా చలికాలం అని వస్తుంది ఇక ఇక్కడ స్పెషల్ ఏంటి తెలుసా, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మంచి నాన్ వెజ్ హాల్ అయితే ఏర్పాటు చేశారు. మరి నాన్ వెజ్ ఉన్న దగ్గర వెజ్ హాల్ కూడా ఉండాలి కదా, సో అది కూడా ఉంది. మీకు ఆ వెజ్ హాల్ కూడా చూపిస్తాను రండి. సో బ్యూటిఫుల్ అయితే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. నానమ్మ రావే. అబ్బా మస్తు మంచిగా ఉన్నది కదా. వెనకట రాజులకి ఇట్నే ఉన్నారు కావచ్చు, కోటలు ఎక్కువ ఉన్నది ముద్దుగా, సీమ కూడా దూరది ఇంత మంచిగా ఉన్నది. ఇదంతా ప్రైవసీ హాల్ అంటారు. ఫ్యామిలీస్ మంచిగా పెద్ద పెద్ద ఫ్యామిలీలు వచ్చి హ్యాపీగా కూర్చొని ఫుడ్ తినొచ్చు అనమాట. ఇదంతా కూడా వెజ్ హాల్ అనమాట. సో ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్స్ మాత్రమే హ్యాపీగా ఎలాంటి సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు అనుమానం పెట్టుకోకుండా హ్యాపీగా అయితే మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మన వాళ్ళకంటే ఇట్లాంటి దీనాసండలు వస్తారు కదా, మా నానమ్మ సండలకు సోమవారం మంగళవారం అని తల తింటుంటది. ఇప్పటికీ ఇక్కడికి వచ్చినా అడుగుతుంది, హానే నీస్ తిననే ఈ రోజు అంటుంది. సో వెజ్ హాల్ కూడా ఉంది కాబట్టి దీనికోసమే స్పెషల్ గా పెట్టినట్టుంది ఇక్కడ. సో బ్యూటిఫుల్ ప్లేస్, ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చి హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో బేఫికర్ గా అయితే ఉండొచ్చు. ఫుల్ గేమ్స్ ఆడుకొని వచ్చేసి ఇక్కడ హ్యాపీగా ఏసీలో సెంట్రల్ ఏసీలో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఈడ గుడ్డ పిల్లలు తినచ్చు రాన్రిగా. ఇక చూసిన రానుల్లా గిదైతే 10 మంది ఏంటంటే మంది చూస్తే కొద్దిగా దాన్ని ఏమంటారు సిగ్గు అనిపిస్తుంది కదా కొత్తగా. ఇక 10 మందికి ఇది కుటుంబములు అందరూ అల్లుడు బిడ్డ కొడుకు కోడలు అందరితో వచ్చి మంచిగా తినచ్చు. బయట డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటే ఎవరి దాళ్ళకి అలాగే పెట్టి టేబుల్ల మీద పెడతారు. అట్లా చూడు ఒక్క మెతుకు కింద పోకుండా ఎంత నీట్గా అంటే నూనె ఒత్తి ఎత్తుకోవచ్చు. నంత ముద్దుగున్నాయి ఎరికే కదా. ఇక చూస్తాండ్రు కదా చూడండి, తిన్నాక పేపర్లాట ఒక శంశలాట ఎంత ముద్దుగున్నాయి. ఏమైనా ఫ్యామిలీనా ఏమైనా ఫ్యామిలీ వాళ్ళకే తినాలంటే తినచ్చు. లేదు మేము సమ్మక్కల జాతర కాడ అన్నదానం కాడ కలిగం పెరుగని తిన్నాం అన్నోళ్ళు ఏడబడతాడ కూర్చుండి కూడా తినచ్చు. అన్ని సౌలతులు ఉన్నాయి ఇలా. మీరైతే ఖచ్చితంగా రాండి. బుజ్జి ఇంకెంతసేపు చూసుకుంటేవే ఆకలి అవుతుందంటే ఏదో ఒకటి చెప్పరాదే. మేము చదివేదే చదవబడుతుంది. ఆగరాదే, ఇక్కడ ఒక్కటా రెండా ఇంత పెద్ద బుక్ అయితే ఇచ్చారు. దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు మనకి. ఓన్లీ స్టార్టింగ్ ఫర్ 30 రూపీస్ నుంచి మనకు ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మీరు తిన్నంత ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. సో చాలా రకాల ఐటమ్స్, నార్మల్గా నాన్ వెజ్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో మా నాన్నమ్మ కోసం మరీ వెతికి మరీ మంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తున్నా. అప్పటి వరకు నేను అసలు ఆగట్లేదు. సో నీకేం కావాలో చెప్పు, నేను ఆర్డర్ పెట్టేస్తాను. ఏదో ఒకటి చెప్పరా అదే కలుపుసాల్లావు. ఇవన్నీ కూడా నువ్వు తినే ఐటమ్సే. బ్యాంబో చికెన్, లైక్ చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు అయితే ఉంటాయి. ఫిష్ మసాలా కడుపు చల్లగా. నీ తాత ఉన్నప్పుడు ఎన్నడో చెర్రపోయి చేపలు పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈడ కూడా చేపలు తిండాలి. ఇగో బూరెలు కాదు ఉగాది నడి చేసుకునేటి అవి కూడా దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. ఇగో ఇవన్నీ బాగున్నాయి కానీ ఫస్ట్ ఏదో ఒకటి తెప్పిస్తా. అది తినేసిన తర్వాత టేస్ట్ చెప్పు సరేనా? చెప్పి తలకాయ తినకు వచ్చేంత దాకా ఆగవే. ఇది ఇడిచిపెడితే రోజంతా మాట్లాడుతుంది. మనకు ఫుడ్ అయితే వచ్చేసింది. చలో రైట్, వెరీ గుడ్. ఇవన్నీ తెచ్చిండ్రు. ఇవన్నీ తింటే నా కడుపు ఉంటుందా? పట్టణ వాళ్ళకి సత్తా. ఇగో చేపలు, చికెను, ఉల్లిగడ్డ, కారేటు, బీట్రూటు, కొత్తిమీరాకు, చేప ముక్కలు. ఇక్కడ చూడు ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆగో ఇది దోసకాయల కోవత్తి పెట్టిర్రండి పోరి ముద్దుగానే పెట్టిరు కదండి. మస్తు మంచిగా చేసిండ్రు బుజ్జిని కడుపు చల్లగా ఉండా. రానుల్లా ఈ ప్లేట్ చూస్తేనే నాకు నోరు లూరుతాన్నాయి. తిన్నంత తుర్రైతుంది. ఇక ఆలస్యం చెయ్య బగ్గసేప వచ్చి బుజ్జిన తింటేనే ఇప్పటిదాకా మా నాన్నమ్మ ఏమన్నది, అసలు నాకు ఫుల్ ఆకలి అవుతుంది అన్నది. ఇవన్నీ చూసేసరికి కడుపు నిండిపోయింది అంటున్నది. ఇవన్నీ నాకే అంత లవ్ అవుతుంది. వేరే తెప్పించుకోండి. శవతల్లికి మొక్కాలి. నీసు కౌసు కదా ఇంటికాడ అయితే తాతకు మొక్కులు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం. కమాన్, అసలు టేస్ట్ ఎట్లుందో చెప్తాను. లైక్ ఫస్ట్
నువ్వు తిను తాతకు మొక్కవాయే పోరి నిన్ను భుజాల మీద ఎత్తుకొని సాధండి కాదు అయ్యా బాంచని ఏడున్నామా షెఫ్ మంచిగా ఉన్నది బుజ్జి పోంగా ఇంట్లో ఏమి మసాలాలు వేసిర్రో అరసకరాయ మనం కూడా గట్టి అనుకుందాం ఇంటికాడ తింటారు బాంచరు రేపు అచ్చి తినండి ఓ పోరి నెలక గుచ్చుకపోతాయి పాలు చక్కగా చేయితోడు తిను శవసతోటి తింటాను చూద్దా ఇంత మంచిగా చేయితోడు తినచ్చు సూపర్ ఉన్నది బ్రాండ్ టేస్ట్ ఉన్నది ఎంజాయ్ ఉన్నది చాలా బాగుంది షెఫ్ కి 100 మార్క్స్ వేయాలి అసలు అప్రిషియేట్ చేయాలి చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఫుడ్ దగ్గర అబద్ధాలు ఆడద్దు ఏదైనా ఉంటే టు బి ప్రాంప్ట్ చెప్పేసేయాలి నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది టేస్ట్ భలే ఉంది అసలు అన్నం మీద అబద్ధం ఆడద్దు కమ్మ ఉన్నది దీన్ని కూడా ఏం సైడ్ ఏది అంటారు ఒకటి నాసోటి కానీ అట్లా కాదు మంచిగా ఉన్నది ఉన్నా ఓకే గైస్ చూసారు కదా మన కరీంనగర్ లో రైస్ అండ్ బోన్స్ లో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మాత్రం తప్పకుండా రైస్ అండ్ బోన్స్ కి విజిట్ అయితే అవ్వండి నేను వీడియో స్టార్టింగ్ లో మా నాన్న తీసుకొస్తే నన్ను అసలు వీడియో మొత్తం సతాయించింది బట్ నార్మల్ గా నాకంటే ఎక్కువ అదే ఫుల్ ఎంజాయ్ చేసింది సో దాని వర్డ్స్ లో మనం ఇది కంపల్సరీ వినాలి ఎట్లా అంటే నాకంటే ఫుల్ ఆమెనే దుంకింది రానది ఫస్ట్ స్టార్టింగ్ లో బట్ వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది సో చెప్పే నీ మాటలలో నీకు ఎట్లా అనిపించింది నువ్వు అద్దెనంలా ఇగో ఇది రమ్మంటే రానన్న వచ్చిన వాళ్ళ ఏం ఆవిడ పాయే కాలు రెక్కలు పడతాయి ఇంత శంగ ఎందుకే అనన్నా కానీ ఎగురంగా ఎంత మంచిగా అనిపించింది ఇంకా జరిసేపు ఎగురితే మంచిగా అనిపించింది పొద్దుగా వచ్చి పొద్దువి కదా ఎగురుండ్రి ఈ ఇండే మంచిగా బువ్వ దొరుకుతుంది అట అగ్వ ధరకు ఎండాకాలం సెలవులు కదా ఈ ఎండాకాలం సెలవులలోనైతే ఖచ్చితంగా ఒక్క వారమైన రాను రోజుల వీడికి అత్తనే మీకు తెలుస్తుంది నాకైతే సూపర్ అనిపించింది ఇది పోదామంటుంది అప్పుడేమో నేను పోదాం అన్న ఇప్పుడేమో ఇది పోదామంటే ఇంకో 500 ఎక్కువైనా మంచిది పింఛన్ పడ్డానికి ఇస్తా ఇంకా జరిసేపు ఆడదామే అన్న పోదాం పాయే పొద్దు వీకింది నువ్వు ఆడతానని పైసలు కట్టినా కానీ వాళ్ళు ఉంచుకోరు 11 అయింది అంటుంది ఇక పోతానులా మేమైతే మస్తు ఎంజాయ్ చేసిన ఎరికేనా మీరు కూడా రాండ్రి కొడుకులు బిడ్డలు పిల్లలు జల్లలు అవన్నీ పట్టుకొని వస్తే మంచిగా ఎగిరిన కాడికి ఎగురచ్చు తినేంత తినచ్చు ఆ గోదరకే మన తెలంగాణలో బాగా పెద్దదాట నువ్వులా ఇవరకే ఎడగాలేదట గిసొంటి పోరగంట పెద్దగాళ్ళు ఆడుకునేటి ఇదే శివ అంటే తెలంగాణలో మళ్ళీ కరీంనగర్లోనే అయిందట కరీంనగర్ వాళ్ళకైతే బాగా మంది చెప్తాను నా సోపతి గారు నరసవ మైసవ ఎల్లవ ఉచ్చ ఉంటారు కదా మీరు కూడా రాండ్రి సాగు జరకు వచ్చిండ్రు సచ్చినాడు ఎమ్ముల కట్టుకోపోతారే పొలగంటతో వచ్చి ఇదంతా చూసిపోవచ్చు మన తెలంగాణలోనే అతిపెద్ద ట్రాంపులిన్ అనమాట సో మన కరీంనగర్కి రావడం చాలా హ్యాపీ కరీంనగర్లో పీపుల్స్ అందరు కూడా సో మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా సెంట్రల్ ఏసీలో ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ సమ్మర్లో మీ కిడ్స్కి మీ ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే విజిట్ అవ్వండి అండ్ ప్రైజెస్ కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ మనకు ఇందులో మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు సో ఈరోజు నేను మా పోషవతో చాలా బాగా ఎంజాయ్ చేసినాను మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్